నేను 36 సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిజైన్ చేసి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దుర్లక్షణాలను మార్చడం కోసమే రూ. 1,50,000 జీతం వదిలిపెట్టి నేను సంఘ సంస్కర్తగా పనిచేయాలనుకున్నా. ఈ క్రమంలో నేను బీసీ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క సమస్యల పైన ఏదైతే విద్యార్థులు కొన్ని సంవత్సరాల పాటు పనిచేసి చదువుకొని రాత్రి పగలు కష్టపడి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెడుతున్న సందర్భంలో ఇక్కడ మరి విద్యార్థులు అంత కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్ టైంలో 1 కాదు 2 కాదు అన్ని ఎగ్జామ్స్ కూడా ఈరోజు లీకేజ్ చేయడం వల్ల విద్యార్థులు లీకేజ్ కావడం వల్ల ఆ చదువుకున్న చదువంతా కూడా మరి వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ జీవితంలో విసిగి వేసారి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఎందుకున్నట్లు కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా రాజీనామా వెంటనే చేయాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు మొత్తం విద్యార్థుల ఎగ్జామ్స్ అన్ని కూడా లీక్ అయినాయి. ఇది కేవలం మేక్ ఇన్ ఇండియా ప్రభుత్వం కాదు, ఇది లీక్ ఇన్ ఇండియా ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి ఆయనను బర్తరఫ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ పనిచేస్తున్న ఈ ఉద్యమానికి మేము వెన్నుదన్నుగా నిలబడి మేము కూడా కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్గా నిలబడాలని రావడం జరిగింది.